చాలా సంవత్సరాల క్రితం నర్సాపురం అనే ఒక అందమైన గ్రామం ఉండేది. ఆ గ్రామంలో మల్లయ్య అనే ఒక కట్టెల కొట్టేవాడు ఉండేవాడు. మల్లయ్య చాలా నిజాయితీ గలవాడు, కష్టపడే మనిషి. తన పనిమీద ఎప్పుడూ సంతృప్తిగా ఉండేవాడు. అతనికి ఎక్కువ డబ్బులు లేకపోయినా తన జీవితంతో సంతోషంగా ఉండేవాడు. మల్లయ్య కుటుంబంలో అతని భార్య రాధిక మరియు 2 పిల్లలు ఉండేవారు. మల్లయ్య మాధవరావు సేట్ దగ్గర కట్టెలు కుట్టే పని చేసేవాడు. కట్టెలు కొట్టిన ప్రతిఫలంగా సేట్ మాధవరావు మల్లయ్యకు డబ్బులిచ్చేవాడు. ఆ డబ్బులతోనే మల్లయ్య తన కుటుంబాన్ని పోషించేవాడు. రాధిక, నేను పనికి వెళ్తున్నాను. ఈరోజు చాలా ఆలస్యమైంది. నువ్వే పిల్లలను స్కూలుకు తీసుకెళ్లి వదిలివస్తావా? సరే, స్కూలుకు నేను తీసుకెళ్లి వదిలివస్తాను. కాని చింటూగాడు గత 2 రోజులుగా చెబుతున్నాడు వాళ్ల స్కూల్ టీచర్ ఫీజు తీసుకురమ్మని అడుగుతోందట. అయితే స్కూల్ ఫీజు వెళ్ళి కట్టివి. అయ్యో, ఎక్కడ్నుంచి కట్టాలి? మీరు తెచ్చే జీతంతో ఇల్లు నడవడమే కష్టం. ఇంత తక్కువ జీతంలో పిల్లల ఫీజు ఎలా చెల్లించాలి? నేను మీకొకటి స్పష్టంగా చెబుతున్నారు. మీరు సేట్ మాధవరావు గారితో జీతం పెంచమని మాట్లాడండి. రోజురోజుకీ ఖర్చులు పెరుగుతున్నాయి. మార్కెట్కు కూరగాయలు కొనడానికి వెళ్ళినా ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పిల్లల చదువు ఖర్చులు, ఇంటి ఖర్చులు, ఇంత తక్కువ జీతంతో జీవించడం ఎలా సాధ్యం? సరే, ఈరోజే నేను సేట్ గారితో కొంచెం జీతం పెంచమని మాట్లాడతాను. అలా చెప్పి మల్లయ్య పనికి వెళ్ళిపోయాడు. అరే అన్నా, ఈరోజు జీతమిచ్చే రోజు. చూడు, ఈ సేట్ ఈసారి కూడా ఏదో ఒక మోసం తప్పకుండా చేస్తాడు. ఎప్పుడూ ఏదో ఒక కారణం చెప్పి జీతం తగ్గిస్తాడు. గతసారైతే నేను సేట్ దగ్గర తీసుకున్న అప్పుపై వడ్డీ పెరిగిందని చెప్పి నా జీతంలో సగం కోసేశాడు. అవును బుచ్చయ్యన్నా, నువ్వు చెప్పింది అక్షరాలా నిజం. ఈ సేటు నంబర్ 1 మోసగాడు. బాగా లోభి మనిషి. పని మాత్రం రెట్టింపు చేయించుకుంటాడు కాని జీతం మాత్రం పూర్తిగా ఇవ్వడు. అవునన్నా, నాక్కూడా గతసారి సేట్ జీతం కోసేశాడు. నా చిన్న కూతురు చాలా అనారోగ్యంగా ఉండడంతో 2 రోజులు సెలవు తీసుకున్నాను. అదే అవకాశంగా తీసుకుని ఈ సేట్ మాధవరావు నా జీతంలో సగం మొత్తం కోసేశాడు. హే దేవుడా, ఈసారైనా సేటుగారు నాకు పూర్తిగా జీతం ఇస్తే బావుంటది. పిల్లల స్కూల్ ఫీజు కూడా కట్టాలి. అలా మాట్లాడుకుంటూ అందరూ కట్టెలు కొట్టే పనిలో పడతారు. పని పూర్తయ్యాక అందరూ సేట్ మాధవరావు దగ్గరకు వెళ్తారు. సేట్ గారు, నెల పూర్తయింది. దయచేసి మా జీతం ఇవ్వండి. చూడండి, ఇప్పుడైతే మీకివ్వడానికి నా దగ్గర డబ్బుల్లేవు. సరుకు ఇంకా అమ్ముడుపోలేదు. అంతా గోదాములోనే ఉంది. రేపు లేదా ఎల్లుండికి మీ జీతం అందుతుంది. కానీ సేట్ గారు, మా దగ్గరిప్పుడు డబ్బులు పూర్తిగా అయిపోయాయి. ఇంటి సరుకులు కొనాలి, పిల్లల ఫీజు కూడా కట్టాలి. అరే, నేను చెప్పినట్టే 1-2 రోజులు ఓపిక పట్టండి. రేపు లేదా ఎల్లుండికి డబ్బులొస్తాయి. ఇప్పుడైతే నా దగ్గర ఏమీ లేవు. అందరూ నిరాశతో తమ తమ ఇళ్లకు వెళ్ళిపోతారు. ఏమైంది? ఈసారి ఎంత జీతం వచ్చింది? రాధిక, ఇప్పటికీ జీతం రాలేదు. సేట్ గారు 1-2 రోజుల్లో ఇస్తానన్నారు. జీతం రాలేదా? పిల్లల ఫీజు కట్టాలని మీకు తెలుసు కదా. ఈరోజు వాళ్ల స్కూల్ టీచర్ స్పష్టంగా చెప్పింది, రేపటికి ఫీజు తీసుకురాకపోతే పిల్లలను స్కూల్కు రానివ్వమని. ఇప్పుడు నేనేం చెయ్యాలి? నేనేం చేయాలి రాధిక? ఈ సేట్ గారు ఎప్పుడూ సమయానికి డబ్బులివ్వరు. ఇప్పుడు మనం ఎదురుచూడటం తప్ప ఇంకేమీ చేయలేము. 1-2 రోజులు కదా, చూద్దాం. అలా 2 రోజులు గడిచిపోయాయి. 2 రోజుల తర్వాత సేట్ మాధవరావు అందరికీ జీతమిస్తాడు. అరే బుచ్చయ్య, ఇదిగో ఈ నెల జీతం తీసుకో. సేటుగారు, ఇది కేవలం 2000 మాత్రమే ఉంది. ఈ నెల నేను 3000 రూపాయల వరకు పనిచేశాను కదా. అవును, పనిచేశావు. కాని నువ్వు గంటకు విశ్రాంతి కూడా తీసుకున్నావు కదా. ఆ విశ్రాంతి గంటలకి ఈ డబ్బులు కోశాను. కానీ సేట్ గారు, మీరు చెప్పిందేంటంటే రోజుకు 8 గంటలు పనిచేస్తే నెలకు 3000 ఇస్తానన్నారు. నేను 8 గంటలు పనిచేశాను. కేవలం 1 గంట మాత్రమే విశ్రాంతి తీసుకున్నాను. చూడు బుచ్చయ్యా, నాకెక్కువ లెక్కలు చెప్పకు. ఈ 2000 తీసుకో. కావాలంటే ఉంచుకో, లేదంటే ఇంకెక్కడైనా పని చూసుకో. పేద బుచ్చయ్యకు ఆ డబ్బులు తీసుకోవడం తప్ప మరో మార్గం లేకపోయింది. ఏమీ మాట్లాడకుండా
ఆ డబ్బులు తీసుకుంటాడు. మల్లయ్యా, ఇదిగో నీ జీతం. కానీ సేట్ గారు, ఇది 2000 మాత్రమే. నాకు అయితే మొత్తం 3000 రావాలి కదా. నేను ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు, విశ్రాంతి కూడా చేయలేదు. నా పని అంతా సమయానికి పూర్తి చేశాను. అవును, నువ్వు సమయానికే పనిచేశావు. కానీ ఇప్పుడు మార్కెట్లో కట్టెల ధర చాలా తగ్గిపోయింది. అందుకే నీకు ఈసారి జీతం తక్కువగానే వస్తుంది. కట్టెల ధర పెరిగే వరకు ఇలాగే ఉంటుంది. కానీ సేట్ గారు, మనం మాట్లాడుకుంది అయితే 3000 కదా. ఇప్పుడు 2000లో నేనింటిని ఎలా నడపాలి? పిల్లల స్కూల్ ఫీజు కూడా కట్టాలి. ఈసారైనా పూర్తి డబ్బులివ్వండి. నేనైతే 2000 మాత్రమే ఇస్తాను. ఇక్కడ పని చేయాలంటే చెయ్యి, లేదంటే ఇంకెక్కడైనా పని చూసుకో. బుచ్చయ్యలాగానే మల్లయ్యకు ఆ డబ్బులు తీసుకోవడం తప్ప మరో మార్గం లేకపోయింది. అరే అన్నా, ఈ సేట్ మాధవరావు అసలు నంబర్ 1 మోసగాడు. డబ్బులన్నీ తన జేబులో వేసుకుని కట్టెల ధరలు తగ్గిపోయాయని అబద్ధపు కారణాలు చెబుతాడు. చూడండి, మనలాంటి పేదల శాపం ఒకరోజు తప్పకుండా ఇతనికి తగులుతుంది. లేదు బుచ్చయ్య, అలా మాట్లాడకూడదు. ఆయనే మన అన్నదాత. చివరికి వాళ్ళ వల్లే కదా మన ఇల్లు నడుస్తున్నాయి. అరే, ఏ అన్నదాత? చేసిన పనికి పూర్తి డబ్బులు కూడా ఇవ్వడం లేదు. నెలంతా కష్టపడ్డాక మనకు దక్కేదేమిటి? ఈ 2000 రూపాయలే. ఇంతలో ఇంటి ఖర్చులు ఎలా నడుస్తాయి? ఇలాగే అయితే మనం ఎప్పటికీ ఎదగలేం. అయితే మనం చేయగలిగిందేముంది బుచ్చయ్య? కట్టెలు కొట్టడం తప్ప ఇంకే పని మనకు రాదు. కొత్తగా ఏదైనా పని మొదలు పెట్టాలన్నా అంత డబ్బు మన దగ్గర ఎక్కడుంది? ఏం చేసినా చివరికి మనకు ఆధారం ఈ సేట్ మాధవరావు మాత్రమే కదా. కొంతసేపు మాట్లాడుకున్న తరువాత అందరూ తమ తమ ఇళ్ల వైపు బయలుదేరుతారు. అరే, మీరు వచ్చేశారా? ఈసారి ఎంత జీతం వచ్చింది? రాధిక, ఈసారి సేట్ గారు కేవలం 2000 మాత్రమే ఇచ్చారు. కేవలం 2000? ఇంతలో ఇంటినెలా నడుపుతాం? పిల్లల ఫీజుకి 500 పోతాయి. మిగిలిన 1500తో ఇంకేం చేయాలి? ఇప్పుడు నేనేమి చేయగలను రాధికా? ఈసారి దీనితోనే సరిపెట్టుకోవాలి. ముందు పిల్లల ఫీజు కట్టెయ్యి, మిగతా విషయం నేను చూసుకుంటాను. అయ్యో, మీరేమి చూస్తారు? సేటుగారితో పూర్తి డబ్బులు అడగలేదా? రాధికా, నేను సీట్ గారిని డబ్బుల కోసం అడిగాను. కాని ఆయన స్పష్టంగా నిరాకరించాడు. ఇవి తీసుకుంటే తీసుకో, లేదంటే ఇంకెక్కడైనా పని చూసుకో అన్నాడు. అందుకే నేననుకుంటున్నాను, కట్టెలు కొట్టే పనయ్యాక ఇంకెక్కడైనా పని చూసుకోవాలి. సీట్ గారి దగ్గర పనిచేసిన తర్వాత మరోచోట పనిచేస్తే కొంచెం ఎక్కువ ఆదాయం వస్తుంది. ఈరోజే పనైపోయాక ఇంకెక్కడైనా పని వెతకడానికి వెళ్తాను. అలా చెప్పి మల్లయ్య బయటకు వెళ్తాడు. మల్లయ్య చెప్పినట్టుగానే సేట్ మాధవరావు దగ్గర పనైపోయిన తర్వాత మరిన్ని పనుల కోసం వెతకడానికి బయల్దేరుతాడు. అలా మల్లయ్య మొత్తం గ్రామమంతా తిరుగుతాడు. ప్రతి దుకాణానికి వెళ్లి పనడుగుతాడు. కాని ప్రతిచోటా మల్లయ్యకి నిరాశే ఎదురవుతుంది. అలా చివరికి అలసిపోయి నిస్సహాయంగా తిరిగి వెళ్తుండగా అకస్మాత్తుగా పెద్ద సంఖ్యలో ఏనుగుల గుంపు అతనివైపు దూసుకొస్తోంది. అది చూసి మల్లయ్య బాగా భయపడిపోతాడు. చుట్టూ చూస్తే అతనికొక గుహ కనిపిస్తుంది. వెంటనే ఆ గుహలోకి వెళ్లి దాక్కుంటాడు. ఏనుగుల గుంపు అక్కడ్నుంచి వెళ్ళిపోయిన తర్వాతే మల్లయ్యకు ఊపిరి పీల్చుకున్నట్టు అనిపిస్తుంది. హే దేవుడా, ఈరోజైతే బతికిపోయాను. లేకపోతే ఈ ఏనుగుల కాళ్ల కింద పడి నలిగిపోయేవాణ్ణేమో. కానీ నేను ఎక్కడికి వచ్చాను? అలా అనుకుంటూ ఉండగానే మల్లయ్య దృష్టి గుహలో పడి ఉన్న ఒక బుట్టపై పడుతుంది. మల్లయ్య ఆ బుట్ట దగ్గరకు వెళ్తాడు. ఇది ఏ రకమైన గుహ? ఇక్కడ ఇలా ఒక బుట్ట ఎందుకుంది? దీన్ని ఇంటికి తీసుకెళ్తే సామాను పెట్టుకోడానికి పనికొస్తుంది. మల్లయ్య ఆ బుట్టను తాకగానే గుహలో నుంచి ఒక మృదువైన స్వరం వినిపిస్తుంది. ఆగిపో, దీన్ని తాకడానికి ప్రయత్నించకూడదు. అది విన్న వెంటనే మల్లయ్య ఒక్కసారిగా వెనక్కి తగ్గుతాడు. అప్పుడు గుహలో ఒక దేవత ప్రత్యక్షమవుతుంది. ఆమె మల్లయ్యతో మాట్లాడుతుంది. నువ్వెవరు? నా గుహలోకెందుకొచ్చావు? దయచేసి నన్ను క్షమించండి. మీరెవరో నాకు తెలీదు. కొన్ని ఏనుగుల గుంపు నా వెంటపడ్డాయి. వాటినుంచి తప్పించుకోడానికి ఈ గుహలో దాక్కున్నాను. తర్వాత ఈ బుట్ట కనిపించింది. ఇక్కడ ఎవ్వరూ లేరని అనుకుని ఇది ఎవరిదీ కాదేమో అని తాకాను. దయచేసి నన్ను క్షమించండి. మల్లయ్య,
భయపడాల్సిన అవసరం లేదు. నీ గురించి అన్నీ నాకు తెలుసు. నా చూపు ఒక్కసారి ఎవరిమీద పడితే వాళ్ల గతాన్ని నా తెరిచిన కళ్ళతోనే చూడగలను. కానీ మీరెవరు? మీరిలా విచిత్రంగా ఎందుకనిపిస్తున్నారు? మీ గురించి చెప్పండి. నేను ఒక అరణ్యదేవతను. ఎన్నో సంవత్సరాలుగా ఈ గుహను కాపాడుతున్నాను. ఇది నా పూర్వీకుల గుహ. ఈ గుహలోకి పూర్తిగా పవిత్రమైన మనసున్న మనిషే అడుగుపెట్టగలడు. నువ్వు అపవిత్రుడివి అయితే ఈ గుహలోకి రాలేకపోయేవాడివి. నువ్వు నిజాయితీగల మనిషివి కాబట్టే ఈ గుహలోకి వచ్చావు, ఈ బుట్టను తాకగలిగావు. ఇప్పుడు నువ్వు ఈ బుట్టను తాకావు కాబట్టి ఈ బుట్ట ఇక నీదే. లేదు, నాకీ బుట్ట వద్దు. నేను కేవలం చూస్తున్నానంతే. భయపడవద్దు మల్లయ్యా, ఈ బుట్టను తీసుకెళ్ళు. ఇది సాధారణమైన బుట్ట కాదు, ఇదొక మాంత్రిక బుట్ట. మాంత్రిక బుట్ట? ఇది మా అమ్మమ్మ కథల్లో చెప్పే అదే మాంత్రిక బుట్టేనా? ఒక గ్రామంలో ఒక మాంత్రిక బుట్ట ఉండేదని, అది అందరి కోరికలను నెరవేర్చేదని ఆమె చెప్పేది. అవును మల్లయ్యా, ఇదే ఆ మాంత్రిక బుట్ట. ఇప్పుడు నువ్వే ఈ బుట్ట యజమాని. దీన్ని ఉపయోగించి నువ్వు నీ పరిస్థితిని మెరుగుపరుచుకోవచ్చు. కాని ఒక విషయం గుర్తుంచుకో, నువ్వు ఈ బుట్టలో ఏ వస్తువును ఒకసారి పెట్టావో అదే వస్తువును మళ్లీ మళ్లీ ఈ బుట్టలో వెయ్యాల్సుంటుంది. దాని తప్ప ఇంకే ఇతర వస్తువును ఈ బుట్టలో వెయ్యకూడదు. అలా చేస్తే దాని ఫలితాలను నువ్వే అనుభవించాల్సుంటుంది. నా మాటను ఎప్పుడూ గుర్తుపెట్టుకో. లోభం లేకుండా ఆలోచించి నీకు నిజంగా అవసరమైన వస్తువునే ఈ బుట్టలో పెట్టు. మల్లయ్య ఆ బుట్టను తీసుకుని ఇంటికొస్తాడు. రాధిక, ఇది చూడు, నేనేం తీసుకొని వచ్చానో తెలుసా? ఏం తీసుకొచ్చారు? కేవలం ఈ బుట్టేనా? ముందు చెప్పండి. మీరు పని వెతుక్కునేందుకు వెళ్లారు కదా, ఇంకే పనైనా దొరికిందా? లేదు రాధిక, ముందు నా మాట మొత్తం విను. ఇది సాధారణ బుట్ట కాదు, ఇది ఒక మాంత్రిక బుట్ట. మల్లయ్య తనకు జరిగిన సంఘటన మొత్తం రాధకు వివరంగా చెబుతాడు. అంటే మీ మాటల ప్రకారం ఈ బుట్టలో మనకు అత్యంత అవసరమైన వస్తువునే పెట్టాలనుకుంటున్నారా? అవును రాధా, బాగా ఆలోచించి మాత్రమే ఇందులో ఏదైనా వస్తువు పెట్టాలి. మల్లయ్య కొంతసేపు ఆలోచిస్తాడు. అప్పుడొకసారి రాధకు దాచమని ఇచ్చిన చందనపు కట్టె అతనికి గుర్తొస్తుంది. రాధిక, నీకు గుర్తుందా? ఒకసారి నేను అడవిలో కట్టెలు కొట్టడానికి వెళ్ళినప్పుడు ఒక చందనపు కట్టె దొరికింది. అది తీసుకొచ్చి నీకిచ్చాను కదా? అవును, ఇచ్చారు కదా. వెళ్ళి తీసుకొస్తా, ఆగండి. సరే, వెళ్ళు. ఆ చందనపు కట్టెను ఈ బుట్టలో వేద్దాం. ఆ చందనపు కట్టెలతోనే మనం ఒక వ్యాపారం ప్రారంభిద్దాం. రాధ ఆ చందనపు కట్టెను తీసుకువచ్చి బుట్టలో వేస్తుంది. ఆమె చందనపు కట్టెను బుట్టలో పెట్టగానే ఆ బుట్టలో అనేక చందనపు కట్టెలు ఒక్కసారిగా కనిపిస్తాయి. అరే, ఇది నిజంగా ఒక అద్భుతమే. చూడండి, ఇన్ని చందనపు కట్టెలు వచ్చాయి. వీటిని అమ్మితే చాలా మంచి డబ్బులు వస్తాయి. అవును రాధా, రేపు ఉదయం మార్కెటుకు వెళ్ళి వీటిని అమ్మేస్తాను. వచ్చిన డబ్బులతో మన మోను ఇంకా చిన్ను స్కూల్ ఫీజులు కట్టేద్దాం. మిగిలిన డబ్బులను జాగ్రత్తగా దాచిపెడదాం. తరువాతి రోజు మల్లయ్య సేట్ మాధవరావు దగ్గర పనికి వెళ్లకుండా చందనపు కట్టలు అమ్మడానికి మార్కెట్ వైపు బయల్దేర్తాడు. అక్కడ మల్లయ్య చందనపు కట్టెలను చాలా తక్కువ ధరలకు అమ్ముతాడు. దాంతో సామాన్య ప్రజలతో పాటు పెద్ద పెద్ద వ్యాపారులు కూడా మల్లయ్య దగ్గర్నుంచి చందనపు కట్టెలు కొనుగోలు చేస్తారు. కట్టెలను అమ్మడం ద్వారా మల్లయ్యకు చాలా మంచి డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు తీసుకుని మల్లయ్య సంతోషంగా ఇంటికి వస్తాడు. రాధా, ఆ కట్టెలమ్మి నాకెంత డబ్బొచ్చిందో చూడు. ఇదిగో కొంత డబ్బు. వీటితో రేపు మోను ఇంకా చిన్ను స్కూల్ ఫీజులు కట్టేయి. సరే, నేనిప్పుడు పనికి వెళ్ళొస్తాను. ఇప్పుడు మీ దగ్గర ఈ మాంత్రిక బుట్ట ఉంది కదా, అప్పుడింకా ఆ సేట్ మాధవరావు దగ్గర పనిచేయాల్సిన అవసరం ఏముంది? అవును రాధా, నేనిక సేట్ మాధవరావు గారి దగ్గర పనిచేయడం లేదు. కానీ అక్కడ పనిచేస్తున్న మిగతా కట్టెల కొట్టేవాళ్లకు ఈ సంతోషకరమైన వార్త చెప్పడానికి వెళ్తున్నాను. ఎందుకంటే సేట్ మాధవరావు గారి వల్ల నాలాగే వాళ్లందరూ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. నాకు మేలు జరుగుతుంటే వాళ్లకూ మేలు జరగాలి కదా. వాళ్లందరూ చాలా నిజాయితీ గలవాళ్లు, కష్టపడి పనిచేసేవాళ్లు.
కాని మాధవరావు వాళ్ల కష్టానికి తగిన డబ్బులు ఎప్పుడూ ఇవ్వలేదు. అందుకే వాళ్లందరినీ నా ఈ పనిలో భాగస్వాముల్ని చేసుకోవాలని అనుకుంటున్నాను. అవును, మీరు చెప్పింది అచ్చంగా నిజం. అందరూ కలిసి పనిచేస్తే మనం చాలా త్వరగా ఎదుగుతాం. అలా మల్లయ్య తనతో పనిచేసే వాళ్ల దగ్గరకు వెళ్ళి తనకు జరిగిన ఈ విషయం చెప్తాడు. అలాగే తనతో పాటు గంధం చెక్కలను అమ్ముకోవడానికి వాళ్లను కూడా ఆహ్వానిస్తాడు. లోభం లేకుండా నిజాయితీతో పనిచేస్తే అదృష్టం తప్పకుండా తోడవుతుంది. మల్లయ్య కథ మనకు ఇదే పాఠం నేర్పుతుంది.